గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చాలామంది అడుగుతుంటారు పేషెంట్ యొక్క బంధువులు, తల్లిదండ్రులు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, సార్ మా వాడికి ఇట్లా రోగం వచ్చింది కదా, మానసిక రోగం, మరి వివాహానికి అర్హులా? వైద్యం తర్వాత వివాహం చేయొచ్చా? అయితే మానసికమైన వ్యాధుల్లో అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో సుమారుగా 100కి 8 నుండి 10 మంది పర్సన్స్ మానసిక వైద్యంతో, మానసిక రోగంతో సఫర్ అవుతున్నారు. వీళ్ళందరూ వివాహాన్ని అనర్హులా అంటే కాదు. ఇందులో జస్ట్ ఒక 0.8%, 1% మాత్రమే 100కి ఉన్న జబ్బు స్కిజోఫ్రీనియా. అది కూడా క్రానిక్ స్కిజోఫ్రీనియా వీళ్ళలో ఒక 30-40% మాత్రమే. సో 100లో ఒక అంటే 200 మందికి ఒక్కళ్ళ చొప్పున ఈ క్రానిక్ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలికంగా వైద్య చికిత్సలో ఉండాలి, మందులు వాడాలి. వాళ్ళు కూడా వైద్యంతో మంచిగా ఉంటారు. వాళ్ళని డాక్టర్ సలహా ప్రకారం వాళ్ళకి వివాహ అర్హత నిర్ణయించి చేయటం అనేది సరైంది. మిగతా వాళ్ళందరూ వివాహానికి అర్హులే.